బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూతో వందలాది కోళ్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. తాజాగా నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ అలజడి చెలరేగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద గల కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కోళ్ల ఫామ్లో 2 లక్షల కోళ్లు ఉన్నట్లుగా సమాచారం. అందులో కొన్నింటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఫామ్లోని సుమారు 30,000 కోళ్లను అధికారులు చంపి పాతిపెట్టారు. పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. కాగా నెల రోజుల క్రితం చౌటుప్పల్ మండలం నేలపట్లలో తెలంగాణలోని తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైన విషయం తెలిసిందే. బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులను తగిన సూచనలు ఇస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.